హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రొట్టెకి సూపర్ కాంబినేషన్, అందులో సమ్మర్లో చేసుకునే ఈ మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఉత్త మామిడికాయ పప్పు కాదండి, పప్పు అయితే ఎవరైనా కామన్గా చేసుకుంటారు. ఈ పప్పును కూడా చూపిస్తున్నారా అనుకోకండి, ఇందులో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది గంగమల కూరతోటి, అంటే మా సైడ్ అయితే గంగమల కూర అంటారు, మీరు ఏమంటారు అని కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు కమెంట్ పెట్టండి. ఈ గంగమల కూర పప్పు, గంగమల కూర ఆకుతో మామిడికాయ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర కంటే ఈ ఆకుతో ఈ ఎండుకారంతో చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు పప్పు పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆల్రెడీ నేను ఉడికించి పెట్టేశాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో ఉడకబెట్టుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకోండి. మాకు మరీ మెత్తగా కాకుండా, మరీ మామూలుగా పప్పుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకుంటేనే మాకు ఇష్టం అండి. అందుకని చూసారు కదా, ఇది గంగమల కూర. మీరేమంటారో వీడియోలో చూసి మీరు ఏమంటారో దీన్ని కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇక్కడ నేను 2 కట్టల వరకు తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ ముద్దగూర పప్పు అని ఆల్రెడీ నేను వీడియో పెట్టాను అనుకున్నాను, పెట్టలేదు. అది కూడా చేసి పెట్టేస్తాను, చాలా బాగుంటుంది. ఇందులో దానికి సరిపడా ఒక సగం మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, కారం, ఉప్పు, ఎండుకారం, అలాగే రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని విజిల్ పెట్టేయడం అండి. చాలా సింపుల్గా, పప్పు మనం ఎలా రెగ్యులర్గా చేసుకుంటామో అలాగే అందరూ పప్పు చేసుకుంటారు, అందరూ తింటారు. కానీ కొన్ని కాంబినేషన్స్ని కొన్ని ఆకుకూరలతో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం కొత్త కాంబినేషన్స్ తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ మామూలుగా ఎండాకాలంలో మామిడికాయ పప్పు చేసుకుంటారు, కాకపోతే ఇలా ఆకుకూరతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఈ టైంలో ఆకుకూరలు తినడం అనేది చాలా మంచిది కాబట్టి హెల్తీకి. పప్పు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఆ విజిల్ పోయిన తర్వాత మొత్తం పూర్తిగా పోయిన తర్వాతనే ఇలా మూత తెరిచి పప్పు గుత్తితో ఇలా పప్పు అనేది ఎనుపుకోండి. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే, మెత్తగా అంటే మరి ఎక్కువ కొంచెం వాటర్ వేసి విజిల్ కొంచెం ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టేస్తే పప్పు అనేది జోరుగా అవుతుంది, మెత్తగా అవుతుంది. అలాగే కొద్దిగా ఇందులోనే కొంచెం నూనె పోపు చేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసి పోపు పెట్టేసుకోవాలి. చివరగా ఇలా కొత్తిమీరతో కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు వేసేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. మేము ఇది జొన్న రొట్టెతో కాంబినేషన్, పప్పుతో రొట్టెతో కానివ్వండి, లేకపోతే అన్నంతో కానివ్వండి, అన్నం పప్పు అలాగే మామిడి పండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా అన్నంకి పప్పు కలుపుకొని మామిడి పండు పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అసలు మామిడి పండే ఇష్టం ఉండదు, కానీ ఈ ఇయర్ నుంచి ఫుల్గా తింటున్నాను. ఎందుకంటే మనకు వచ్చే సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే మన హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ పోపులో ఖచ్చితంగా ఇంగు అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే మామిడికాయ పప్పుకి ఇంగో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే పప్పు రొట్టె పైన పెట్టుకున్నాక కూడా దానిపైన ఇంకా కొంచెం నూనె వేసుకోండి, ఇంగువ నూనె వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనం తినేది ఏదైనా సరే ఎంత టేస్టీగా తింటున్నాం అనేది చూసుకోవాలి. క్వాంటిటీ తక్కువ చేసుకొని టేస్టీగా తింటే మనం మనం ఈ డైట్ చేస్తున్నామన్న ఫుడ్ని మనం మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ రాకూడదు. అలాగే మనం డైట్ అనేది కూడా మెయింటైన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇలా జొన్న రొట్టెకి మామిడికాయ పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి, ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ ఆకుకూరతో పాలకూర కానివ్వండి, అలాగే ఇలా గంగమల కూరతో కానివ్వండి పప్పు చేసుకొని చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా పప్పు ఎలా తయారు చేశానో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.